హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ జియాని చూస్తాం. తనేమో అబ్రాడ్ నుంచి 5 years తర్వాత తన హౌస్కి వస్తుంది. తను రావడంతోనే మేడ్ అంటూ ఉంటుంది, మీరు కొంచెం లేట్ అయినట్టుంది, మీ పేరెంట్స్ ఏమో మీ సిస్టర్ గురించి మ్యారేజ్ గురించి మాట్లాడడానికి షెన్ ఫ్యామిలీలోకి వెళ్ళారు. సో మీరు వచ్చాక మీ స్టెప్ మామ్ చెప్పింది మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మని, కార్ రెడీగా ఉంది అనగాని తను అంటూ ఉంటుంది, వావ్ ఆంటీ మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా, మీరు ఎంత మంచోళ్ళు అనగాని మేడ్ ఆంటీ ఏమో మనసులో అనుకుంటూ ఉంటుంది, అయినా ఈ అమ్మాయి ఎంత ఫూల్ అని అనుకుంటుంది. అలాగే జియా అంటుంది, నేను 5 years నుంచి ఈ హౌస్ రెనోవేషన్ చేయలేదు, అంటే కెమెరాస్ కూడా వర్క్ చేయట్లేదు కదా ఆంటీ, మీకు ఎలా తెలుసు అని మేడ్ ఆంటీ అడగగానే ఎందుకంటే నేను రీబర్న్ అయ్యాను అని మనసులో అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో తన హౌస్ నుంచి రాగానే ఆల్రెడీ వాళ్ళ స్టెప్ మమ్ మేడ్ ఆంటీకి ఆర్డర్ వేస్తుంది, తన హౌస్ లోపలికి రాకుండా తన అటు నుంచి అటే ఒక రూమ్లో బంధించు అని. ఎందుకంటే తను మిస్టర్ షెన్తో మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి తనతో చేయకుండా వాళ్ళ స్టెప్ మామ్ ఏమో వాళ్ళ సొంత కూతురుతో మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది. అలాగే తిన మీద అన్ని నిందలేస్తూ ఉంటుంది. కంపెనీ యొక్క సీక్రెట్స్ లీక్ చేసిందని గ్రాండ్ పాకి అలాగే వాళ్ళ డాడీకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చాలా కోపడతారు. మేడ్ అంటే ఇదంతా అంటూ చూడు, నువ్వేమనుకుంటున్నావు, మా మేడం కాబోయే హస్బెండ్ని మ్యారేజ్ చేసుకుందామని వచ్చావా, చూడు ఇవన్నీ మీ స్టెప్ మామ్ చేసింది అంటే నేను ఇది అంతా మా గ్రాండ్ పాకి చెప్తాను అని జియా అంటుంది. చెప్పు మీ స్టెప్ మామ్ మాటలు తప్ప ఇంకెవరు మాటలు నమ్మరు. అలాగే నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చిన విషయం కూడా వీళ్ళకి తెలియదు కదా, ఎందుకంటే రూమ్ బయట కెమెరాస్ కూడా లేవు, నేను లోపలికి వెళ్ళనియకుండా వేరే రూమ్కి తీసుకెళ్ళాం కదా అని మేడ్ ఆంటీ అంటూ ఉంటుంది. అలా తనని ఫుల్ టార్చర్ చేస్తూ ఉంటారు. అలాగే మేము ప్రపంచం మొత్తానికి చెప్తాం మా పెద్ద కూతురికి పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్ల తను పారిపోయింది అని, ఎందుకంటే నువ్వు ఎలాగూ కనిపించావు కదా. సో అలాగే 5 years బ్యాక్ తనని అబ్రాడ్ పంపించడానికి రీజన్ కూడా తన క్లాస్లో ఒక పర్సన్ని తిని బుల్లి చేస్తుంది అని అబ్రాడ్ పంపిస్తుంది. అలా అవన్నీ ఆలోచిస్తూ తనేమో హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో తనని చూడగానే లిన్ అంటూ ఉంటుంది, స్టెప్ సిస్టర్ నువ్వెప్పుడు వచ్చావు అని హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనసులో ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది, ఏంటి మేడ్ తినని కూడా హ్యాండిల్ చేయలేకపోయిందా అని అనుకుంటుంది. గ్రాండ్ పా ఏమో ఏంటి 5 years నుంచి అక్కడే ఉన్నావు, తర్వాత రాలేదెందుకు అని అంటూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో ఏంటి అబ్రాడ్ పంపిస్తే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతావా, కనీసం మీకు గుర్తుకులేమా అని అంటాడు. సో అప్పుడే వాళ్ళ డాడీతో అంటూ ఉంటుంది, మీరే కదా అన్న తప్పు చేస్తే కనీసం మీరు ఎంక్వైరీ చేయకుండా నన్ను అబ్రాడ్ పంపించారు అనగాని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, పెద్దవాళ్ళతో ఇలా నేను మాట్లాడేది అంటే, అవునా పెద్దవాళ్ళు అయితే మీకు కనిపించట్లేదా, వేరే బయట నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఇలానే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పరువు తీస్తావా అని అంటూ ఉంటే వాళ్ళ అంటూ ఉంటుంది, ఓ నా మదర్ ఇల్లా అలాగే నా ఫియాన్సీ కూడా ఇక్కడికి వచ్చారా, నా కోసం చాలానే గిఫ్ట్ తెచ్చారు అనుకుంటా అనగానే షెన్ వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, నువ్వు అలసిపోయావు అనుకుంటా వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే, ఇక్కడ నా మ్యారేజ్ మ్యాటర్ గురించే కదా మాట్లాడేది, సో ఇప్పుడు నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, నేనే మెయిన్ క్యారెక్టర్ కదా అని నేను ఉండడం ఇంపార్టెంట్ అని అంటుంది. స్టెప్ సిస్టర్ లిన్ అంటుంది, సిస్టర్ నువ్వేమనుకుంటున్నావు, 5 years నువ్వు అబ్రాడ్కి వెళ్ళిపోయావు, ఇంకా తనని మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటున్నావా, ఇప్పుడు ఇక్కడికి మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వచ్చింది నా మ్యారేజ్ గురించి అని అనగానే తను ఇమీడియట్గా జియా ఏమో లిన్ని ఒక స్లాప్ కొడుతుంది. పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చిన్నవాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు అని. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో షాక్ అవుతుంది, ఏంటి నువ్వు నా కూతురిని కొడతావు అనగానే వాళ్ళ డాడీ కూడా సీరియస్ అవుతాడు. లిన్ అంటూ ఉంటుంది, నువ్వేం చేసినా ఏం లేదు, కానీ షెన్ నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు మన హౌస్కి అనగానే వాళ్ళ మమ్మీ కూడా అవును మేము తినదో మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవడానికే వచ్చామని వాళ్ళ మదర్ ఇలా చెప్తుంది. సో నాకు తెలుసు నువ్వు 5 years బ్యాక్ అబ్రాడ్ వెళ్ళావు, నువ్వు నీ క్లాస్మేట్ని ఇబ్బంది పెట్టడం వల్ల నీకు ఒక బ్యాడ్ క్యారెక్టర్ వచ్చి నువ్వు అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చింది, నీలాంటి అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, నీ రిప్యుటేషన్ని ఖరాబ్ చేసుకున్నావు, నీలాంటి అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని షెన్ వల్ల మదర్ అంటుంది. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, దీని మా స్టెప్ మామ్ వల్ల బెస్ట్ ఫ్రెండ్, అయినా దీనికి అన్ని మ్యాటర్స్ తెలుసు, కానీ ఎంత ఈజీగా చెప్తుందో చూడు నేను తప్పు చేశానని జియా అనుకుంటుంది. మీరిద్దరు ఎప్పుడు ఇష్టపడడం స్టార్ట్ చేశారు అని తను అడగగానే లిన్ చెప్తూ ఉంటుంది, నువ్వు అతన్ని 5 years బ్యాక్ వదిలేసి వెళ్ళావు కదా, అప్పుడు అతను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు, అతను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేనే అతన్ని చూసుకున్నాను అనగానే, ఓ అతన్ని మొత్తం చూసుకున్నావా అని అంటూ ఉంటే
ఇలా మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అని షెన్ అంటాడు. అవునా, మీరు చేసే పనిలో బుద్ధి లేనప్పుడు నేను మాట్లాడితే వచ్చిందా అని అంటుంది. స్టెప్ మామ్ ఏమో చూడు, ఇలా 5 ఇయర్స్కి వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే తనేమో గ్రాండ్పాతో చెప్తూ ఉంటుంది. గ్రాండ్పా, అందరికీ తెలుసు కదా తను పెద్ద కూతుర్ని, ఈ ఫ్యామిలీ యొక్క పెద్ద కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటాడని మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇప్పుడేమో మళ్ళీ చిన్న కూతురు అంటే ఏమనుకుంటారు అందరూ? పెద్ద అమ్మాయిని వదిలేసి చిన్న అమ్మాయిని అంటే మన ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది కదా అనగాని గ్రాండ్పా ఏమో వాళ్ళ డాడీని తిడుతూ ఉంటాడు. చూడు, నేను ఆల్రెడీ చెప్పాను ఇది కరెక్ట్ కాదు, మనం జియాకి మ్యారేజ్ ఫిక్స్ చేసామని, కానీ నువ్వే ఇలా చేసావని వాళ్ళ కొడుకుని తిడుతూ నీకు పరువు లేకపోతే ఏంటి, నాకు ఉంది అనగానే షెన్ ఇమీడియట్గా గ్రాండ్పా, నువ్వు ఒకవేళ మ్యారేజ్కి ఒప్పుకుంటే నీతో బిజినెస్ని డీల్ చేస్తాను, అలాగే బిజినెస్లో వచ్చే 5% ప్రాఫిట్ని నీకేస్తాను అనగాని గ్రాండ్పా ఏమో మనీ మ్యాటర్ ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, జియా, మా ఇద్దరి మధ్యలో షెన్ మధ్యలో నా మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనగాని వాళ్ళ డాడీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్, ఫైనల్గా ఒక మంచి మాట చెప్పామని అంటాడు. అప్పుడే జియా అంటుంది, కానీ ఒక కండిషన్ ఏంటంటే తన మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలి అంటే ఏంటి, నువ్వు ఇంత బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావు అని వాళ్ళ డాడీ ఏమో తను కొట్టబోతూ ఉంటాడు. ఓ కొడతావా, కొట్టేసేయ్, నీ కూతురు తప్పు చేసిందని అబ్రాడ్ పంపించావు, ఇప్పుడేమో నేను మళ్ళీ కరెక్ట్గా మాట్లాడేసరికి నా మీద రివర్స్ అవుతున్నావు, అయినా నేను ఎక్స్ వైఫ్ యొక్క కూతురనే కదా ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావని ఈ విషయం ఎవరికైనా బయట తెలిస్తే మన ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ ఏమవుతుంది అని అంటుంది. లిన్ ఏమో సరే నేను నీకు సారీ చెప్తాను, అప్పుడు మా ఇద్దరు జోలికి రావు కదా అనగానే హా అని అంటుంది. అప్పుడే ఇమీడియట్గా తన మోకాళ్ళ మీద కూర్చొని లిన్ ఏమో సారీ సిస్టర్, నేను నీ ఫియాన్స్ని లాక్కున్నాను, తప్పు నాదే అంటే ఓ ఫైనల్గా తప్పు ఒప్పుకుంటున్నావా అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తన ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ స్టెప్ మామ్ దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద ప్లీజ్ నన్ను వదిలేసే అని ఎంత బతలాడినా కానీ తన మీద అన్ని నిందలేసి అందరి ముందు తన పరువు తీస్తుంది. అలాగే ఆ ఫ్యామిలీ యొక్క మొత్తం ప్రాపర్టీ తనకే రావాలని వాళ్ళ స్టెప్ మామ్ ఇదంతా చేస్తుంది. సో ప్రజెంట్లో అంటూ ఉంటుంది, సరే నేను ఒప్పుకుంటున్నాను, కానీ చూడు, నువ్వు ఈ ఫ్యామిలీ యొక్క రియల్ బెడ్ కూతురు కాకపోతే ఏంటి, నువ్వు ఫ్యామిలీ యొక్క కూతురువే కాబట్టి, స్టెప్ కూతురువే కాబట్టి నువ్వు చేసే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని అంటుంది. ఇంకేమో కోపం వస్తూ ఉంటుంది, నీ మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. అంప అంటాడు, సరే మ్యారేజ్ గురించి మళ్ళీ తర్వాత డిస్కషన్ చేద్దామని జియానేమో తన స్టడీ రూమ్కి తీసుకెళ్తాడు. అలాగే అంటూ ఉంటాడు, చూడు, స్టడీ రూమ్కి వెళ్ళాక చూడు, మీ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ చేసింది నీకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నీ ఫియాన్సీని తన కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం, కానీ వదిలేసే, ఎందుకంటే ఇప్పుడు మనకి బిజినెస్ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనగాని అలాగే ఈ కంపెనీ యొక్క 10% షేర్స్ నీకు ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి మీ అమ్మవి, ఇవి తీసుకొని సైలెంట్గా ఉండు, వాళ్ళిద్దరి మ్యారేజ్కి నువ్వు అడ్డు రాకు అనగాని తను అనుకుంటూ ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి మా డాడీ మాత్రమే మా స్టెప్ మామ్కి హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఈ రోజే అర్థమైంది మా గ్రాండ్పా కూడా మా స్టెప్ మామ్ సైడ్నా అని బాధపడుతూ ఉంటుంది. అలాగే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తనేమో రూమ్కి కిందికి వస్తూ ఉంటే స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో మెయిడ్ని పట్టుకొని సైలెంట్గా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే ఏంటి, నువ్వు మెయిడ్ని బయట కొట్టావా, తనకి ఎంత దెబ్బ తగిలిందో చూడు అనగానే సిస్టర్ లిన్ అంటూ ఉంటుంది, అయినా నువ్వు అలా కొట్టడానికి నీకు బుద్ధి అనిపించట్లేదా అనగాని తను అంటూ ఉంటుంది, అయినా అక్కడ ఏమన్నా సీసీ కెమెరాస్ ఉన్నాయా, లేదన్నా కొట్టన్నా ప్రూఫ్స్ ఉన్నాయా, మీరు ఓవర్గా మాట్లాడకండి, అలాగే సిస్టర్ ఇప్పుడే కదా నేను నిన్ను స్లాప్ చేసింది, అలాగే నువ్వు మోకాల మీద కూర్చొని సారీ అడిగావు, ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నావు అని. కానీ వాళ్ళ మమ్మీ ఏమో ఏంటి దీని ఇంత రివర్స్గా మాట్లాడుతుంది, ఇంత చేంజ్ అయింది అని ఇమీడియట్గా ఈ డిసిషన్ని ఇక్కడే క్లియర్ చేద్దామని సరే మెయిడ్కి మెడిసిన్ రాసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో నైటు పడుకొని కలగంటూ ఉంటుంది. ఎలా అంటే తను ఒక వేరే హౌస్లో రౌడీస్ పట్టుకొని కొడుతూ ఉంటారు, అలాగే ఈ పని మాకు లిన్నే అప్పగించింది అని అంటారు. అప్పుడే తనని సేవ్ చేయడానికి ఒక పర్సన్ వస్తాడు, అతని పేరు మిస్టర్లు. సో తను ఇమీడియట్గా లేచి ఏంటి లాస్ట్ లైఫ్లో నన్ను ఎంత టార్చర్ చేసింది, తనకి జస్ట్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తే సరిపోదు, తనకు అంతకంటే ముందు టార్చర్ చేయాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన కిందికి వస్తూ ఉంటే అప్పుడే లిన్ ఏమో వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతూ ఉంటుంది, బ్రదర్ నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు తెలుసా, జియా వచ్చింది, అలాగే తను నన్ను కొట్టింది అని అంటే
అయినా ఆ అమ్మాయికి నిన్ను కొట్టేంత ధైర్యం ఉందా? ఛాన్సే లేదు అంటే బ్రదర్ నిజంగా అని అంటూ ఉంటే అప్పుడే జియా వస్తుంది. జియాని చూడగానే ఓహ్! నువ్వేంటి నా సిస్టర్‌ని కొట్టావంట అంటే అయినా నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? మీ మమ్మీ నీకు కొంచెం కూడా పిల్లల్ని పెంచడం రానట్టుంది. నీకు అబ్బాయిల వెనకాల పడడమే సరిపోతుంది అని వాళ్ళ స్టెప్ మామ్‌ని అంటుంది. ఏంటి నువ్వు నా మమ్మీని అలాగే నా సిస్టర్‌ని కొట్టి మరి నన్నిలా అని ఎగతాళి చేస్తున్నావా అని అంటూ ఉంటే కనీసం ఇన్ని ఇయర్స్ అవుతుంది కంపెనీలో చేరి ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. నువ్వు నాకు మాట్లాడుతున్నావు అనగానే అతనికి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్ పట్టుకొని అతన్నే కొడుతుంది. అతనేమో భయపడుతూ ఉంటాడు. తినింత స్ట్రాంగ్ ఎలా అయింది అని షాక్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా చూడు ఈ విషయం నేను గ్రాండ్‌పాకి చెప్తా. నీకు భయం అనిపియట్లేదా అంటే, అవునా చెప్పు చెప్పు. నా చేతిలో తన్నులు తిని నువ్వు గ్రాండ్‌పాకి చెప్తే నాకేమైనా భయమా అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, ఇది కరెక్ట్ టైం కాదు. గ్రాండ్‌పాకి చెప్పినా కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం. ముందు సిస్టర్‌కి షెన్‌తో మ్యారేజ్ కానీ అప్పుడు చూసుకుందామని వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది. జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే మా ఫ్యామిలీకి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారో అది క్యాన్సిల్ చేపియాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో జో ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. కానీ అది క్యాన్సిల్ చేపియడం అంత సులువు కాదు అని అంటూ ఉంటే అప్పుడే తనే సరే దీని గురించి మనం డిస్కషన్ చేయాలి అని వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కారు ఎదురుగా ఒక పాప రావడం వల్ల తను సడెన్‌గా కారు ఆపుతుంది. అప్పుడే కారు దగ్గరికి ఒక ఓల్డ్ లేడీ వచ్చి తనని కొడుతూ ఉంటుంది. ఏంటి ఈ కారు కింద పడి నీకేమన్నా అయితే నాకెంత ప్రాబ్లం అని కొడుతూ ఉంటే ఇమ్మీడియట్‌గా జియా ఏమో కారు నుంచి దిగి నువ్వు ఆ పాపని ఎందుకు కొడుతున్నావు అంటే నీకేం అవసరం నువ్వు పాపని హిట్ చేయబోయావు కదా నేను ఈ పాప యొక్క గ్రాండ్ మా అనగాని పాప ఏమో భయపడి సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే నాకు తనని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇమ్మీడియట్‌గా తన ఫోన్ ఇచ్చి చూడు నువ్వు నీ ఫ్యామిలీకి కాల్ చేయు నేను ఇక్కడే ఉంటాను అనగాని పాప ఏమో వాళ్ళ అంకుల్‌కి కాల్ చేస్తుంది. ఇమ్మీడియట్‌గా మిస్టర్ లు అక్కడికి వస్తాడు. ఇతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. లో రాగానే ఓల్డ్ లేడీ చెప్తూ ఉంటుంది చూడు ఈ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయబోయింది మళ్ళీ రిటర్న్లో నా మీదే ఇలా నిందేస్తుంది బాస్ అని చెప్తూ ఉంటే పాప ఏమో సైలెంట్గా ఉంటుంది. సో వాళ్ళ అంకుల్ ఏమో పాపను అడిగేసరికి తిని నిన్ను కొట్టిందా అంటే లేదు లేదు తను ఏదో టాబ్లెట్ ఇవ్వడం వల్ల తను ఇలా అబద్ధం చెప్పబోతుంది అని మేడ్ అంటూ ఉంటుంది. అవునా అలా అయితే నేను సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ చేశాను కదా మరి అదేంటి అలా అయితే నా కార్కి ఫ్రంట్ కెమెరా ఉంది సో దాని గురించి ఏంటి అని ఇమ్మీడియట్గా ఫుటేజ్ చూపిస్తుంది. అది చూడగానే మేడేమో షాక్ అవుతుంది. ఎందుకంటే మేడ్ తనని కొట్టి ఏ మాటలు అందరూ గుర్తు తెచ్చుకొని ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు తనని హ్యాపీగా మంచిగా చూసుకుంటావు అనుకున్నావు ఇలా తనని ఇబ్బంది పెడతావని అనుకోలేదు అని మిస్టర్ లు అంటాడు. ఇమ్మీడియట్గా పోలీసులకి కాల్ చేయగానే పోలీసులు కూడా తనని అరెస్ట్ చేస్తారు. సో తనేమో మిస్టర్ లోని చూసి నేను ఇంత తొందరగా ఇతన్ని మీట్ అవుతానని అస్సలు అనుకోలేదు అని అనుకుంటుంది. అలాగే అతనితో చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ చెప్పగానే ఏం పర్వాలేదు మీరు నన్ను ఒకసారి సేవ్ చేశారు కదా దానికి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది అని నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారని కానీ పాపను చూసుకోవడానికి కూడా కొంచెం టైం కేటాయించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు తిను జీ ఫ్యామిలీ యొక్క పెద్ద కూతురు కానీ తిను 5 years బ్యాక్ తన క్లాస్మేట్ని బుల్లీ చేసిందని వాళ్ళ డాడీ వాళ్ళు పనిష్మెంట్ కింద తనని అబ్రాడ్ పంపించారు. అలాగే తనకి ఆ రోజు అప్పుడు న్యూస్లో చాలానే వైరల్ అయింది. తినకి చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది అనగాని లో అంటూ ఉంటాడు నిజంగా తిను అలా చేసి ఉంటుంది అనుకుంటున్నావా అంటే తన గురించి విన్నప్పుడు అనుకున్నాను కానీ తనని ఇలా చూసినప్పుడు నాకు అసలు అనిపించట్లేదు తిను తప్పు చేసింది అని అసిస్టెంట్ అంటాడు. మన తరపు నుంచి తన హౌస్కి గిఫ్ట్స్ పంపియు అని అసిస్టెంట్కి చెప్తాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. జో వాళ్ళు మిస్టర్ లూ యొక్క గ్రాండ్మా బర్త్డే పార్టీకి వస్తున్నారు సో నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పని జరిగిద్ది అని అంటే సరే గ్రాండ్మా యొక్క బర్త్డే పార్టీ ఉంది కదా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా షెన్ ఉంటాడు. షెన్ని చూసి కూడా ఇగ్నోర్ చేస్తూ వెళ్తూ ఉంటే షెన్ అంటూ ఉంటాడు మన ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా నేను నిన్ను నీ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తావా అంటే సరే ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనగాని చూడు నువ్వు లిన్ని ఇబ్బంది పెట్టడం ఆపేసేయి ఎందుకంటే ఎలాగో మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా నువ్వెందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అంటే చూడు మీరు ఆల్రెడీ నన్ను బుల్లీ చేశారు ఇప్పుడేమో నేను సైలెంట్గా కూర్చోవాలా నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నేను సైలెంట్గా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు.
మీరేమనుకుంటున్నారు? నన్ను కొట్టినా తిట్టినా సైలెంట్గా కూర్చునే టైపా? కాదే కాదు అంటే అసలు నీతో మాట్లాడి నా టైం వేస్ట్, నీతో మాట్లాడడమే కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో హౌస్ లోపలికి రాగానే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ లో యొక్క గ్రాండ్ మా బర్త్డే పార్టీ ఉంది, దానికి స్టెప్ మామ్ అలాగే వీళ్ళిద్దరూ వెళ్ళడానికి ప్లాన్ వేసుకుంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, ఈ హౌస్ యొక్క పెద్ద కూతురు నేను, అలాగే రియల్ డాటర్ని నేను కూడా వెళ్తాను అంటే తను అంటూ ఉంటుంది వాళ్ళ స్టెప్ మామ్, నువ్వెందుకు వెళ్తావు, మేమిద్దరం ఆల్రెడీ వెళ్తున్నాం కదా చాలు, ఆల్రెడీ నీ రిప్యుటేషన్ చాలా ఖరాబ్ అయింది. ఒకవేళ అక్కడికి వస్తే అది చాలా రిచ్ ఫ్యామిలీ సిటీలోనే, వాళ్ళ ముందు మన పరువు పోతుంది అని అంటూ ఉంటే అప్పుడే గ్రాండ్ పా వస్తాడు. గ్రాండ్ పాతో ఏమో తను అంటూ ఉంటుంది, గ్రాండ్ పా నేను కూడా వెళ్తాను అనగానే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, గ్రాండ్ పా తిను 5 years బ్యాకే రిప్యుటేషన్ ఖరాబ్ అయిందని అబ్రాడ్ వెళ్ళిపోయింది. సో తిను వెళ్ళిందనుకో ఎంత ప్రాబ్లం అవుతుంది మనకి అని అంటూ ఉంటే గ్రాండ్ పా కూడా అవునవును మిస్టర్ షేన్ అలాగే లీన్ కూడా వెళ్తున్నారు, అలా ఇద్దరు సిస్టర్స్ వెళ్ళారనుకో అందరూ మన గురించే మాట్లాడుకుంటారు, నువ్వు నాతో పాటు హౌస్లోనే ఉండు అని జియాకి చెప్తూ ఉంటాడు. అప్పుడే మెయిడ్ వచ్చి లో ఫ్యామిలీ నుంచి కొన్ని గిఫ్ట్స్ తీసుకొని కొంతమంది మనుషులు వచ్చారు అనగాని గ్రాండ్ పా ఏమో షాక్ అవుతాడు. ఏంటి రిచెస్ ఫ్యామిలీ యొక్క లూ ఫ్యామిలీ అంటే అవును అని అంటే ఇమ్మీడియట్గా లోపలికి రమ్మను అని అంటాడు. సో అప్పుడే అసిస్టెంట్ ఏమో కొన్ని గిఫ్ట్స్తో అక్కడికి వస్తాడు. సో నేను ఈ ఫ్యామిలీ యొక్క డాటర్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే తను మా బాస్కి హెల్ప్ చేసింది అంటే ఇమీడియట్గా లిన్నే అనుకొని నా కూతురే హెల్ప్ చేసింది కావచ్చు అని స్టెప్ మామ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో లిన్ ఏమో ఆ గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళగానే అసిస్టెంట్ ఏమో ఏంటి నువ్వనుకుంటున్నావా, నువ్వేమన్నా మా బాస్ యొక్క నీస్ని కాపాడావా, నువ్వు కాదు రియల్ డాటర్ మిస్ జియా అనగాని జియా ఏమో హ్యాపీగా వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. అలాగే బర్త్డేకి తనకి స్పెషల్గా పర్సనల్గా ఇన్విటేషన్ పంపించాడు మిస్టర్ లు అనగాని తనేమో షాక్ అవుతుంది. ఏంటి నేను చేసిన చిన్న హెల్ప్కి నన్ను స్పెషల్గా ఇన్విటేషన్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని అనుకుంటుంది. గ్రాండ్ పా ఏమో ఇమీడియట్గా వావ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళ డాడీ అంటాడు, తను రీసెంట్గానే కదా అబ్రాడ్ నుంచి వచ్చింది, అప్పుడే ఎలా హెల్ప్ చేసింది అంటే వాళ్ళ డాడీ ఏమో నువ్వు సైలెంట్గా ఉండు అని తనకు చెప్తాడు. అలాగే అసిస్టెంట్ ఏమో నేను చిన్న కూతురు అయినా కానీ వేరే వల్ల పొగడ్తలు తీసుకోవడానికి ఎంత రెడీగా ఉంది అని అసిస్టెంట్ ఏమో తన పరువు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో గ్రాండ్ పాతో అంటూ ఉంటుంది, గ్రాండ్ పా ఇప్పుడు నాకు పర్సనల్గా ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఒకవేళ సిస్టర్ అక్కడికి వస్తే మన పరువు పోతుంది, ఎందుకంటే తను ఇప్పుడు అసిస్టెంట్ తనని పరువు తీశాడు, ఎందుకంటే తనని సహాయం చేసినట్టు అసిస్టెంట్ ముందు బిల్డప్ ఇవ్వగానే అసిస్టెంట్కి నిజం తెలుసు కాబట్టి పరువు తీశాడు. ఒకవేళ ఈ విషయం మిస్టర్ లూకి తెలిస్తే అప్పుడు మన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది అనగానే గ్రాండ్ పా అంటాడు, అవును ఓన్లీ నువ్వు మాత్రమే వెళ్ళు, ఇంకా మీ స్టెప్ మమ్ మీ స్టెప్ సిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఆర్డర్ వేస్తాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో మిస్టర్ లు హౌస్లో ఉండగానే గ్రాండ్ మా అంటుంది, వావ్ ఈరోజు నా బర్త్డే అని ఇంట్లో ఉన్నావా, ఈరోజు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అనుకున్నాను అని అంటూ ఉంటే గ్రాండ్ మా నా హార్ట్ ఏమైనా రాయి అనుకుంటున్నావా, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే చూడు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నువ్వు ఎప్పుడూ లేవు కదా, అలాగే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, బ్లైండ్ డేట్కి వెళ్ళవు చూడు, ఈరోజు నేను చాలామంది అమ్మాయిని పిలిచాను, ఎవరో ఒక అమ్మాయిని చూస్ చేసుకొని బ్లైండ్ డేట్కి వెళ్ళు, అలాగే చూడు నీకు తొందరగా బేబీస్ రావాలని ఇవన్నీ చూడాలన్నట్టు లేదా అని అంటూ ఉంటే ఆల్రెడీ మన దగ్గర చిన్న పాప ఉంది కదా అంటే అవునవును తన గురించి మంచిగా గుర్తు చేసావు, ఒక మెయిడ్ని పెడితే తను ఎంత టార్చర్ చేసింది మనకి ఇన్ని రోజులు తెలియదు కదా, పాప ఆ అమ్మాయి ఎవరో కరెక్ట్ టైంకి వచ్చి మనం సేవ్ చేసింది, లేకపోతే ఇన్ని రోజులు ఎంత సఫర్ అయ్యేదో మన బేబీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ పాప వచ్చి అవును ఆ ఆంటీ కూడా నాకు బాగా నచ్చింది అని నేను అంకుల్ యొక్క కార్డ్ తీసుకొని నేను తనకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అనగానే ఓకే రేపు ఆ ఆంటీ పార్టీకి వస్తుంది, నువ్వు తనని మీట్ అవ్వు అనగానే ఓకే గ్రాండ్ మా అని అంటుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ కూడా పార్టీకి వస్తారు, ఎందుకంటే మిస్టర్ షేన్కి కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ తరపు నుంచి షేన్ తరపు నుంచి వాళ్ళిద్దరూ వస్తారు. అప్పుడే జియా ఏమో కార్ నుంచి దిగగానే షేన్ అడుగుతుంటాడు, తినేందుకు పార్టీకి వచ్చింది అంటే పర్సనల్గా లూ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది అని షేన్కి తెలియదు అని, ఏం లేదు తను పార్టీకి వస్తానని మారం చేసింది గ్రాండ్ పా దగ్గర, అందుకే మనతో పాటు పార్టీకి వచ్చింది అని షేన్కి చెప్తారు. అలా లోపలికి వెళ్ళగానే షేన్ నువ్వు మీరిద్దరు వెళ్ళి మాట్లాడుకోండి అని జియాతో అంటుంటుంది.
చూడు ఈ రిచ్ పార్టీ యొక్క అలవాటు లేదు కదా, సో నువ్వు నాతో ఉండు అనగాని జియా అంటూ ఉంటుంది, అలవాటు లేదా, అయినా మీరు ఫస్ట్లో మా డాడీని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇలానే ఫీల్ అయ్యారు కావచ్చు, ఎందుకంటే మీరు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, కానీ మా మమ్మీ చాలా రిచ్ ఫస్ట్ నుంచే, సో నాకు అదంతా బాగానే తెలుసు అనగాని తన పరువు పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ దగ్గరికి ఒక ఆంటీ వస్తుంది. ఆ ఆంటీ ఏమో తనని చూసి, వావ్ నువ్వెంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నీ కూతురు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది, అందుకే షేన్ ఫ్యామిలీ వాళ్ళు తనని మ్యారేజ్ చేసుకుంటుంది అని పొగుడుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి ఎవరు అంటే తిను మా కూతురు అని, తిను నా స్టెప్ డాటర్ అని తను చెప్పగానే, ఓ తినేనా నీ పెద్ద కూతురు, అలాగే తిన రిప్యుటేషన్ ఖరాబ్ అవడం వల్ల 5 years బ్యాకే తిన్న అబ్రాడ్ పంపించారు కదా, నువ్వైనా ఎంత గొప్పతనివి మళ్ళీ తిన రానిచ్చావు అని అంటూ ఉంటే ఏం చేయాలి, మా హస్బెండ్ అలాగే మా అంకుల్ మా ఫాదర్ ఇల్లా వాళ్ళిద్దరూ చాలా కైండ్ కాబట్టి తిన హౌస్లోనే ఉంచుకోవాల్సి వచ్చింది అని వాళ్ళ స్టెప్ మామేమో అంటూ ఉంటుంది. అప్పుడే జియాకి చాలా కోపం వస్తూ, అవును ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే కారు యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేశారో, అలాగే కరెంటు లైట్ మన మీద వేయడానికి ట్రై చేశారో వాళ్ళు చాలా ఘోరంగా చనిపోతారు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా స్టెప్ మామ యొక్క కొడుకే చేశాడు కాబట్టి కావాలని తనకి వినిపించడానికి ఇదంతా అంటూ ఉంటే ఆ లేడీ అంటూ ఉంటుంది, అయినా తనే తప్పు చేసింది, అలాగే తను ఎలా మాట్లాడుతుంది, తనని తనే తిట్టుకుంటుంది అని అంటుంది. అప్పుడే నిన్నేమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, ఆ అమ్మాయి ఏంటి, నీ సిస్టర్ ఏంటి, నీ స్టెప్ సిస్టర్ ఏంటి ఈ పార్టీకి వచ్చింది అని అంటూ ఉంటే, ఎందుకంటే తను మిస్టర్ షెన్ని ఇష్టపడుతుంది, అందుకే మా తోక వదలట్లేదు అనగానే, అయినా తనకి ఎంత సాహసం, తను 5 years బ్యాక్ చేసిన ఘనకార్యానికి మళ్ళీ షెన్ని ఇష్టపడుతుందా, తనకి ఎలాగైనా బుద్ధి చెప్తాను అని వాళ్ళ ఒక ఫ్రెండ్ ఏమో జియా దగ్గరికి వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, చూడు కనీసం నీకు కొంచెమైనా మేనస్ ఉందా, షెన్ నేను ఎలా ఇష్టపడతాడు అనుకున్నావు, నీలాంటి అమ్మాయిని ఇష్టపడతాడా అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి. చూడు మా ఫ్రెండ్ లీన్ ఎంత మంచిది, తనలాంటి మంచి అమ్మాయిని మాత్రమే షెన్ మ్యారేజ్ చేసుకుంటాడు, నీలాంటి అమ్మాయిని అసలు ఎవ్వరూ పట్టించుకోరు అని వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటుంది జియాని. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని తిడుతూ ఉంటే ఇమ్మీడియట్గా తన చేతిలో ఉన్న గ్లాస్ వైన్ పట్టుకొని ఇది పట్టుకో అని ఆ అమ్మాయికి ఇస్తుంది. ఇది నేనెందుకు పట్టుకోవాలి అంటే నాకు కొంచెం పని ఉంది అని ఇమ్మీడియట్గా లిన్ దగ్గరికి వెళ్ళి తనని స్లాప్ చేస్తుంది. సో షెన్ అంటూ ఉంటాడు, నువ్వేం చేస్తున్నావు, తనని ఇక్కడెందుకు కొడుతున్నావు అంటే, చూడు తను అందరి ముందు అందరికీ నేను తనని ఇబ్బంది పెడుతున్నాను చెప్పింది కదా, అందుకే డైరెక్ట్గా అందరి ముందే ఇబ్బంది పెట్టే చూద్దాం అని కొట్టాను అనగాని వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది, నీకు భయం లేదా, ఇది రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క పార్టీ, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే పైనుంచి మిస్టర్ లో ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు ఆ అమ్మాయిని ఎందుకు అలా చూస్తున్నారు అంటే, అయినా నేను తనని చూసినప్పుడల్లా ఎప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది తను అని అంటూ ఉంటాడు. సరే బాస్ మనం కిందికి వెళ్దామంటే, సరే ఎలాగో నేను పిలిచిన పర్సనల్ గెస్ట్ని రైడ్ చేయాలి కదా అని కిందికి వెళ్తాడు. యానేమో తనని కొట్టి వెళ్ళబోతుంటే తన వెనకాలే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఫాలో అవుతుంటుంది. సడన్గా లూ రావడం వల్ల స్టెప్ సిస్టర్ ఏమో కింద పడిపోతుంది. అది చూసుకోకుండా ఎవరో ఈ గుడ్డి పర్సన్ నన్ను కింద పడేశాడు అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అతను మిస్టర్ లూ అని చెప్తూ ఉంటుంది. సడన్గా షెన్ ఏమో మిస్టర్ లూని చూసి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటాడు, కానీ అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే లిన్ ఏమో లేచి, సారీ మిస్టర్ లూ నిన్ను చూసుకోలేదు తప్పైంది అని అంటూ ఉంటే అప్పుడే జియాని అడుగుతూ ఉంటాడు, తినేవారు అని అడుగుతాడు. తిన్న స్టెప్ సిస్టర్ అంటే, ఓ తినేనా, నీ యొక్క ఫియాన్సీని లాక్కొని నేను అబ్రాడ్ పంపించారు అనగాని తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ నా సైడ్ మాట్లాడుతున్నాడు అని. సో అప్పుడే గ్రాండ్మా పిలవగానే తను వెళ్తూ ఉంటే తనేమో గ్రాండ్మా అంటూ ఉంటుంది, నేను బయట నుంచి మొత్తం విన్నాను, నువ్వు వావ్ ఆ అమ్మాయికి ఎంత హీరోలాగా ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉంటే, గ్రాండ్మా నువ్వు గాసిప్స్లో చాలా ఫాస్ట్ ఉంటావంట అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక లేడీ వస్తుంది. ఆ లేడీ ఏమో తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మ్యారేజ్ చేసుకోవడానికి, ఎందుకంటే షెన్ ఇంతవరకు బ్యాచిలరే కాబట్టి. సో ఆ అమ్మాయి ఏమో షెన్ ఏమో ఫోన్ మాట్లాడడానికి వెళ్తూ ఉంటే లేడీ ఏమో తన కూతుర్ని షెన్ వెనకాలే పంపిస్తుంది. అప్పుడే మధ్యలో జియా కనపడగానే జియాని చూసి అంటూ ఉంటుంది, నీలాంటి అమ్మాయిలను చాలా మందిని చూశాను, నువ్వు షెన్ వెనకాల పడి అతన్ని సెడ్యూల్ చేయడం అని చూసావా అనగానే తనేమో నీకోసం వచ్చాను అని మనసులో అనుకుంటుంది, ఎందుకంటే తనే
జో ఫ్యామిలీ యొక్క కూతురు కాబట్టి. సో తనని మీట్ అవ్వడానికి ఆ ఫ్యామిలీకి వస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏమో షెన్ వెనకాల పడి మళ్ళీ తినని రాంగ్గా అర్థం చేసుకుంటుంది. సో తను అంటూ ఉంటుంది, నువ్వు తన వెనకాల పడి నన్ను అంటున్నావా అంటే, ఏంటి నా ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ, నేను జో ఫ్యామిలీ యొక్క డాటర్ని, అలాగే మాకు మనీకి తక్కువ లేవు అనుకున్నావా అంటే, లూ ఫ్యామిలీ కదా మీకంటే చాలా ఎక్కువ కదా, రిచెస్ట్ ఫ్యామిలీ కదా, అందుకే నువ్వు తన వెనకాల పడుతున్నావు, నువ్వు తనకి డిజర్వ్ కాదు అంటే, నేను తనకి డిజర్వ్ కాకపోతే నువ్వు డిజర్వ్ అవుతావా అని ఆ అమ్మాయి అంటుంది. నన్ను ఇష్టపడకపోతే నిన్ను ఇష్టపడతారా అంటే, మేబీ ఇష్టపడవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే, నిజంగా నువ్వు మీ సిస్టర్ అలాగే మీ స్టెప్ మమ్ చెప్పినట్టు నువ్వు చాలా వేస్ట్ అమ్మాయివి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే జియా ఏమో, అరే నేనేంటి నా నోరుని కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేను ఈ అమ్మాయితో కాంట్రాక్ట్ చేపించుకోవాలని మాట్లాడడానికి వచ్చాను కదా, కొంచెం కంట్రోల్గా ఉంటే అయిపోయేది అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ, చూడు మన కంపెనీతో డీల్ చేయడానికి ఇప్పుడు ఆ అమ్మాయి పక్కా ఒప్పుకోదు, సో మనం వేరే ఏదైనా మంచి కంపెనీని వెతుక్కోవాలి అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇదంతా పక్కన నుంచి లూ వింటూ ఉంటాడు. లూ ఏమో అక్కడికి వస్తాడు. లూ రాగానే, ఏంటి ఇతను నా మాటలన్నీ విన్నాడా అని కొంచెం షైగా ఫీల్ అవుతుంది. అలాగే అతని చేతికి ముళ్ళు తగిలేసరికి, చూడడానికి పూలు అందంగా ఉన్నాయని వాటిని టచ్ చేయకూడదు, ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ హ్యాండ్కి బ్యాండేజ్ చేస్తూ ఉంటాయి. అతను అంటూ ఉంటాడు, ఆ రోజ్ ఫ్లవర్ లాగానే నువ్వు కూడా ఎంత మంచిదనుభవం, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని అలా చేస్తావు అనగానే తను అంటూ ఉంటుంది, నేనేం చేయాలి, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు, నేను సైలెంట్గా ఎలా ఉంటాను అనగానే, నువ్వు మంచి పనే చేసావు, నీకు నువ్వు ఫైటింగ్ చేస్తున్నావు. అలాగే ఆ అమ్మాయి అంటావా జో ఫ్యామిలీ యొక్క డాటర్, తను నాకు అస్సలు ఇష్టం లేదు, ఒకవేళ తను వచ్చి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పినా కానీ నేను నో చెప్తాను అని అంటాడు. సో అలాగే నువ్వు ఇంకేదో అన్నావు కదా నేను నిన్ను ఇష్టపడుతున్నానని, అదేమన్నా నిజమా అంటే, లేదు అది జోక్గా అన్నాను, సారీ తప్పుగా అనుకోకండి అనగాని, అది నిజమైతే బాగానే ఉంటుంది అని అతను అంటాడు. తనేమో షాక్ అవుతుంది, ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. అలాగే సరే పార్టీ అయిపోయింది కదా, సరే పార్టీ లోపలికి వెళ్ళాను కదా, సరే నీకోసం మనీస్ వెయిట్ చేస్తుంది, తను నీకోసం స్పెషల్గా గిఫ్ట్ తీసుకొచ్చింది అనగాని తనేమో నీస్ని మీట్ అవడానికి వెళ్తుంది. అలాగే గ్రాండ్ మాతో నీస్తో మాట్లాడి మంచిగా కార్లో బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. హౌస్కి రాగానే వాళ్ళ డాడీ ఏమో తిడుతూ ఉంటాడు, నువ్వేంటి లిన్ని ఇంత బాధ పెట్టావు, తన మొత్తం పరువు తీసావు పార్టీలో అని అంటూ ఉంటే గ్రాండ్ పా ఏమో తిడుతూ ఉంటాడు వాళ్ళ కొడుకుని, నువ్వేంటి లిన్కి సపోర్ట్ చేస్తున్నావు, నేను ఆల్రెడీ చెప్పాను కదా తన ఫ్యామిలీలోకి వెళ్ళొద్దని పార్టీకి అని అంటూ ఉంటే, సో జియా అంటుంది, గ్రాండ్ పా నేను చెప్పాను కదా తను అసలు మన ఫ్యామిలీ యొక్క బ్లడ్డే కాదు, తనని వేరే అమ్మాయి తనని ఇక్కడ తీసుకొచ్చి మన ఫ్యామిలీ యొక్క పరువులు నిలబెట్టమంటే ఎలా నిలబెడుతుంది అనగాని గ్రాండ్ పా కూడా అరుస్తూ ఉంటాడు, అవును ఆ అమ్మాయిని తీసుకురావద్దు అన్నా కానీ తీసుకొని వచ్చాం, ఇప్పుడు చూడు మన ఫ్యామిలీ యొక్క పరువే పోయింది అనగాని డాడీ ఏమో అరవబోతూ ఉంటే స్టెప్ మమ్ ఏమో వాళ్ళ హస్బెండ్ని సైలెంట్ ఉంచుతుంది. అలాగే వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, గ్రాండ్ పా ఏమో జియా దగ్గరికి వచ్చి, చూడు నేను నీకు 10% షేర్స్ ఇచ్చాను కదా, ఈరోజు నుంచి నువ్వే కంపెనీ చూసుకోవాలి, అలాగే లూ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఏర్పడి మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చేలా చూడు అనగాని, డాడీ 10% షేర్స్ ఏంటి అంటే, అవును నేను 10% షేర్స్ తనకి ఇచ్చాను, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నా మొత్తం తనకే ఇస్తాను, ఓవర్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా కూడా తన రూమ్కి వెళ్ళగానే నిన్నేమో ఏడుస్తూ ఉంటుంది, మమ్మీ నన్ను ఈ ఫ్యామిలీలోకి తీసుకొని వచ్చావు కదా, ఇప్పుడు నేను నన్ను ఈ ఫ్యామిలీ నుంచి నెట్టేస్తే నేను మళ్ళీ పూర్ లైఫ్ని లీడ్ చేయాలంటే నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అనగాని, మమ్మీ ఆ ల్యాండ్ విషయం ఏంటి, ఎందుకంటే షెన్ ఒక ల్యాండ్ వల్లనే కదా నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఆ ల్యాండే లేకపోతే ఎలా అనగాని, నువ్వు షెన్తో నైట్ స్పెండ్ చేయవు, అప్పుడు బేబీని కనడానికి రెడీగా ఉండు, అతనే నేను మ్యారేజ్ చేసుకుంటాడు, ల్యాండ్ అంటావా దాని గురించి నేను ఆలోచిస్తాను అని వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది. ఇక్కడేమో మిస్టర్ లూ గేమ్ ఆడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఏంటి బ్యాండేజ్ ఇన్ని డేస్ నుంచి తీయట్లేదు, ఎవరైనా అమ్మాయి వేసారా అనగానే అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓ అర్థమైందిలే అనగానే అతను మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పకుండా హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో జియా వాళ్ళ స్టెప్ మమ్ జియా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, చూడు నీ సిస్టర్ నీకు సారీ చెప్పాలనుకుంటుంది, అందుకే తన పేరు మీద ఉన్న 2 హౌస్ని నీకు సైన్ చేస్తే నీ పేరు మీదకి వస్తాయి, అప్పుడు నువ్వు తన సారీని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనగాని తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది,
లాస్ట్ లైఫ్లో ఇలానే సైన్ చేపించి నా 10% ప్రాఫిట్ని తీసుకున్నారు అని ఇమీడియట్గా లేదు ఒకవేళ తను నాకు సారీ చెప్పి ఇలా హౌస్ ఇవ్వాలి అనుకుంటే ఆ హౌస్కి వచ్చి 80 మిలియన్స్ ఇవ్వమను, అప్పుడు నాకు బెటర్. ఎందుకంటే నాకు మనీనే కావాలి అనగాని వాళ్ళ స్టెప్ మామేమో బయటకు వస్తుంది. వాళ్ళ కూతురు అడుగుతూ ఉంటుంది, ప్లాన్ ఏమైంది అంటే ప్లాన్ ఫెయిల్ అయింది, తను సైన్ చేయలేదు అనగాని తనేమో షాక్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ కొడుకు వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. అది కూడా అబ్రాడ్కి వెళ్ళి ఫుల్ మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే అప్పుడే జియా వస్తుంది. నేను నీకోసం తెలియదు అనుకున్నావా, టై తెచ్చాను తీసుకో అనగానే జియా అంటుంది, నీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వేదన్నా ఫ్రాడ్ చేస్తున్నావు అనగానే అతనేమో షాక్ అవుతాడు. ఏంటి నేను కాసినో ఆడుతున్నానని తినకు తెలుసా అని లేదు మనీ ఉన్నాయి కదా వాటిని ఇన్వెస్ట్ చేశాను అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్తూ ఉంటాడు. అలాగే అయినా ఏం కాదులే, నీ సిస్టర్ నాకు 2 హౌస్ ఇవ్వడానికి ఓకే చెప్పింది అనగానే ఏంటి ఓకే చెప్పింది అనగానే జియా ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో లిన్నేమో నువ్వు నాకు ఇవ్వకుండా తనకెందుకు ఇస్తావు అంటే బుద్ధు నీకు అర్థం కావట్లేదు, నేను జస్ట్ ప్లాన్ వేసాము తన మీద ఉన్న 10% షేర్స్ మనకు రావడానికి ఇలా సైన్ చేపిద్దాం అనుకున్నాం, కానీ తను సైన్ చేయలేదు అనగాని ఏంటి గ్రాండ్ పా తన పేరు మీద 10% షేర్స్ రాశాడా, అలా ఇలా రాస్తాడు అనగానే వాళ్ళ స్టెప్ మామేమో సైలెంట్గా ఉండు, దీని గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దామంటే తను సైన్ అయితే ఏంటి ఆ కంపెనీ ఎలాగైనా నాకే వస్తుంది అని అంటాడు. ఇక్కడేమో తను కంపెనీకి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, చూడు నీ బ్రదర్కి కాసినో ద్వారా 30 మిలియన్స్ వచ్చాయి, అతను విన్ అయ్యాడు అండ్ ఎవ్రీ టైం బిజినెస్ మీటింగ్ అని అబ్రాడ్ వెళ్ళి అతను కాసినో ఆడుతున్నాడు, అతను ప్రతిసారి లక్ వచ్చి విన్ అవుతున్నాడు అనుకుంటున్నాడు కావచ్చు, కానీ మనమే ఆ కాసినో ఓనర్కి మనీ పంపిస్తున్నాం అని వాళ్ళు ప్లాన్ వేస్తారు. చెప్పాలంటే వాళ్ళు కావాలని అతన్ని లాస్ చేయడానికి ఇలా గేమ్ ఆర్పిస్తూ ఆశ పెడతారు మనీ వస్తాయని. అలా మొత్తం అతను మనీ ఇన్వెస్ట్ చేశాక మొత్తానికే లాస్ అవ్వాలి అని. సో ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు తన్ని చాలా ఇబ్బంది పెడతాడు, అలాగే హెరేస్ చేస్తాడు. సో అందుకే వాళ్ళ ఫ్రెండ్ కూడా జియోతో కలిసి ఈ ప్లాన్లో అతన్ని ఇబ్బంది పెట్టడానికి తనతో పాటు హ్యాండ్స్ రైజ్ చేస్తుంది. అలాగే చెప్తూ ఉంటుంది, నీకు ఇంకొక గుడ్ న్యూస్, మనం న్యూ కంపెనీ స్టార్ట్ చేశాం కదా, దాంట్లో ఇన్వెస్టర్ దొరికాడు, అతను ఎవరో కాదు మిస్టర్ లూ అని చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి మిస్టర్ లూనా అంటే అవును అంటే అప్పుడే జియా అంటూ ఉంటుంది, చెప్పాలంటే నేను ఒక పాపకి సేవ్ చేశాను కదా, ఆ పాప ఎవరో కాదు తన వేసే కాబట్టి మనకి ఇంత హెల్ప్ చేశాడు, అలాగే పార్టీకి కూడా పిలుస్తున్నాడు అని జియా ఏమో తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ని కావాలని ఒక అమ్మాయి వచ్చి తన్ని గుద్దుతుంది. ఆ ఫైల్స్ అన్నీ కింద పడిపోయేసరికి సో జియా అడుగుతూ ఉంటుంది, నువ్వెందుకు ఇలా చేసావు అంటే చూసుకోలేదు అనగానే ఓ చూసుకోలేదా అంటే అవును నువ్వు వైస్ ప్రెసిడెంట్ కదా, అంత మాత్రాన కొత్త అసిస్టెంట్ ఇలా చేస్తే అంత ఫీలింగ్ ఏంటి అనగానే అంటే నేను వైస్ ప్రెసిడెంట్ అని నీకు తెలిసింది అంటే నువ్వు జో యొక్క సెక్రటరీ కదా, అంటే నా స్టెప్ బ్రదర్ యొక్క సెక్రటరీ, నువ్వు స్టెప్ బ్రదర్ నేను వైస్ ప్రెసిడెంట్ అని చెప్పాడంటే నీకు మొత్తం చెప్పాడు అనుకుంటా, నువ్వు కావాలనే ఇలా చేసావు కదా, మర్యాదగా ఈ ఫైల్స్ ఇస్తావా ఇలా ఇవ్వవా అనగాని తను భయపడి ఫైల్స్ ఇస్తుంది. సో అప్పుడే మళ్ళీ మనసులో అనుకుంటుంది, బావు ఫైల్స్ తీసుకొని వదిలేస్తుందా అనగాని తనేమో ఫైల్స్ తీసుకొని తన మొహానేసి చూడు ఆ ఫైల్స్ అన్నీ ఆర్డర్లో పెట్టి నా ఆఫీస్కి తీసుకురా అని చెప్పి ఒకవేళ అలా తీసుకురాకపోతే నేను ఫైర్ చేస్తాను అని వెళ్ళిపోతుంది. ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ చూసి తన పరువు పోయినట్టు అనిపిస్తుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి లిఫ్ట్లో వచ్చి చెప్తూ ఉంటుంది, చెప్పాలంటే జో యొక్క సెక్రటరీకి అసలు ఏం అబిలిటీ లేదు, జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మ్యాటర్ జరుగుతుంది, అందుకే తనని సెక్రటరీగా ఉంచుకున్నాడు అని చెప్తుంది. ఇక్కడేమో లూ గ్రాండ్మాకి చెప్తూ ఉంటాడు, గ్రాండ్మా నేను డిన్నర్కి రాలేను ఈరోజు అంటే నువ్వు కొంచెమైనా ఆ జియా వెనకాల పడు, లేకపోతే తను ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్తారు, నువ్వు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయావు కదా అంటే గ్రాండ్మా అదంతా కాదు కానీ నువ్వు మ్యారేజ్కి గిఫ్ట్ రెడీ చేసుకో అంటే ఏంటి మీ ఇద్దరు ఒకటయ్యారా అంటే ఒకటి కాకపోతే ఏంటి ఏదో ఒక రోజు ఒకటవుతాం కదా అని తన కోడల దగ్గరికి వచ్చి చూడు నీకు ఎంత ఫీవర్ వచ్చిందో నిన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా అనగాని తను కూడా యాక్టింగ్ చేస్తూ అవునవును చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి అని అంటుంది. సరే మనం జియా ఆంటీకి కాల్ చేయొచ్చు కదా అంటే అవును అని అంటూ ఉంటే గ్రాండ్మా అంటుంది తనకి ఫీవర్ లేదు కదా అని గ్రాండ్మాకి అర్థమవుతుంది. ఓ ఇదా నీ ప్లాన్ అనగానే తన ఆఫీస్లో ఉండగానే ఆ బేబీ ఏమో కాల్ చేసి ఆంటీ నాకు చాలా ఫీవర్గా ఉంది అంటే సరే రేపు మార్నింగ్ చూడడానికి వస్తాను అని అంటుంది. అలాగే అప్పుడే జో యొక్క అసిస్టెంట్ వచ్చి చూడు ఫైల్స్ క్లియర్గా చేశాను, అలాగే ఈరోజు మీరు డిన్నర్కి
ఫై అలాగే ఈరోజు కాంట్రాక్ట్ సైన్ కోసం డిన్నర్కి మిస్టర్ వాంగ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి అని అంటుంది. ఓకే అని జియా అనగానే సెక్రటరీ ఏమో బయటకు వచ్చి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ జో ఆర్డర్ ఇస్తాడు తనని హెరాస్ చేయమని. సో కానీ వీళ్ళకి ఆల్రెడీ ముందే ప్లాన్ తెలుసు కాబట్టి మీట్ అయ్యాక అతనేమో టచ్ చేయబోతూ ఉంటే అతన్ని ఫుల్గా కొట్టి అతను చేసిన మిస్టేక్స్ అన్ని ఎవిడెన్స్ అన్ని క్లియర్ చేసి నువ్వు నీ అంతా నువ్వు నాకు కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వస్తావా లేదా ఇవి ఎవిడెన్స్ అని పోలీసులకు ఇవ్వాలి అనగానే అతను ఒప్పుకోడు. సో అతన్నేమో ఫుల్గా కొడుతూ ఉంటుంది. నువ్వు నన్ను హెరాస్ చేయడానికి ట్రై చేసావు కదా, ఒప్పుకుంటావా లేవా అని. అప్పుడే ఇక్కడేమో లూ యొక్క అసిస్టెంట్ మిస్టర్ బాస్ ఇక్కడే జియా ఇదే హోటల్లో జియా మిస్టర్ వాంగ్తో కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చింది అంటే ఏంటి ఆ పర్సన్ మంచోడు కాదని ఇమీడియట్గా తనని సేవ్ చేయడానికి వస్తాడు. కానీ తనేమో అతన్ని ఫుల్గా కొడుతూ ఉంటుంది. అలాగే మిస్టర్ లూని చూసి సారీ మిస్టర్ లూ నేను తనని కొట్టలేదు అనగానే వాంగ్ అంటూ ఉంటాడు. తను ఫుల్గా కొట్టింది అనగానే సరే అతను నిన్ను ఏ హ్యాండ్తో టచ్ చేశాడు అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటుంది. ఇమ్మీడియట్గా లెఫ్ట్ హ్యాండ్ని ఫుల్గా కొడుతూ ఉంటే అతనేమో సారీ నేను కావాలని తప్పు చేయలేదు, ఒక పర్సన్ నాకు ఆర్డర్ ఇచ్చాడు అందుకే ఇది చేశాను అని అంటాడు. అలాగే మిస్టర్ లూ అంటాడు వాంగ్తో నువ్వు చాలా లేట్ చేసావు అని తనని పోలీసులకు పట్టిస్తాడు. సో జియా ఏమో అతనికి బాయ్ చెప్పి వెళ్ళగానే అసిస్టెంట్ అంటాడు బాస్ తిని నార్మల్ ఆర్డినరీ అమ్మాయి కాదు, ఎక్సలెంట్ అయింది, తనకి మీ అవసరం లేదు అనగానే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తనని వాంగ్ని ఎలా స్టేషన్లో అని. సో అవసరం లేకపోతే ఏంటి, నేను కూడా తనకి అవసరమే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనికి కావాల్సిన ఇంకా ఎవిడెన్స్ తెప్పించి అతని లోపలే ఉంచుదామని చెప్తాడు. అలాగే తను హౌస్కి రాగానే వాళ్ళ డాడీ ఏమో తిడుతూ ఉంటాడు. ఏంటి మిస్టర్ వాంగ్తో కాంట్రాక్ట్కి పంపిస్తే నువ్వు అతన్ని కొట్టావా అని అంటూ ఉంటే సో దానివల్ల మన ప్రాజెక్ట్ రాలేదు అని అనగానే గ్రాండ్ పా దగ్గరికి ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే జోనే తప్పు చేశాడని తెలిసి జోని తిడుతూ ఉంటాడు నీకు 1% కూడా షేర్స్ రావు, అలాగే నువ్వు జనరల్ మేనేజర్ కాదు, ఈ రోజు నుంచి నార్మల్ ఎంప్లాయీగా స్టార్ట్ చేయాలి అని తిడతాడు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో కొడుకు తరపు నుంచి సారీ చెప్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ కూడా వాళ్ళ సైడే మాట్లాడుతూ ఉంటాడు. సో అలాగే జియా ఏమో జో యొక్క సెక్రటరీ గురించి చెప్పగానే తనని ఫైట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ స్టెప్ మా మంచిగా రెడీ అయ్యి తన బాయ్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తూ మేడ్కి చెప్తూ ఉంటుంది చూడు నేను బయటికి వెళ్తున్నాను ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని చెప్తుంది. అప్పుడే పక్క నుంచి ఇదంతా జియా చూస్తూ అనుకుంటూ ఉంటుంది మా మమ్మీ మీదని ఇవన్నీ చేసింది, మా మమ్మీనే చీట్ చేసిందని స్టెప్ మా డాడీకి చెప్పి అలా చేసింది, కానీ ఇప్పుడు తనే చీట్ చేస్తుంది అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే జియా ఏమో లూ యొక్క కోడల్ని మీట్ అవడానికి వెళ్తుంది. గ్రాండ్ మా ఏమో జియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే గ్రాండ్ మా బేబీ యొక్క రూమ్ ఎక్కడ అంటే గ్రాండ్ మా రూమ్ చెప్తుంది. సో అప్పుడే రూమ్కి వెళ్ళగానే ఇక్కడ బట్లర్ అంటాడు మేడం మీరు రాంగ్ రూమ్ నెంబర్ చెప్పారు అంటే అవును వాళ్ళు కలుసుకోవడానికి ఏదో ఒక సిచ్యువేషన్ ఉండాలి కదా, అందుకే నేను నా మన్మూర్ రూమ్ చెప్పాను, నేనే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అని అంటుంది. అలా తనేమో రూమ్కి వెళ్ళగానే అప్పుడే అతను షవర్ చేసుకొని బయటకు వస్తాడు. సో తనేమో అలా చూసి పక్కకు తిరిగేసరికి సారీ నేను రాంగ్ రూమ్కి వచ్చాను, నేను బేబీ దగ్గరికి వెళ్తున్నాను అంటే వచ్చావు కదా వెళ్ళడం ఎందుకు అని తన హ్యాండ్ పట్టుకుంటాడు. సో తనేమో మిస్టర్లు మీరు కొంచెం క్లోజ్గా వచ్చారు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నాకు క్లోజ్గా రాలేవు అనుకుంటున్నావు అంటే మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా అని కిస్ చేస్తుంది. బావ్ ఇప్పుడు నువ్వు నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అలా ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే బేబీ ఏమో ఇంకా ఆంటీ రావట్లేదు అని అలా చూస్తూ ఉంటుంది. సో తన రూమ్కి వచ్చేలోపు మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. నాటకాలు చేయకు నాకు తెలుసు నువ్వంతా యాక్టింగ్ చేస్తున్నావు అని, నీకు వెళ్తే ఏం బాగాలేదని కాదు అనగాని ఆంటీ మీకు ఎలా తెలుసు అంటే ఎందుకంటే నువ్వు నిన్న ఫోన్ చేసినప్పుడే ఫుల్ ఎనర్జెటిక్గా మాట్లాడావు అని అంటుంది. సో నాదేం తప్పలేదు అంకులే ప్లాన్ అంతా చేశాడు అని చెప్తుంది. అప్పుడే అంటూ ఉంటుంది మీరిద్దరు కిస్ చేసుకున్నారు కదా అనగాని సో అక్కడికి లో వచ్చి మీ ఆంటీని అలా ఇబ్బంది పెట్టుకుంటే ఆంటీనా అంటే మీ గర్ల్ ఫ్రెండ్ అయిందా అనగాని అవును తన గర్ల్ ఫ్రెండ్గా ఒప్పుకుంది అంటే నేను ఈ విషయం ఇమ్మీడియట్గా గ్రాండ్ మాకి చెప్తాను అని గ్రాండ్ మా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో మిస్టర్ లో నువ్వు తనని ఆపాల్సింది, ఎందుకంటే గ్రాండ్ మాకి నచ్చదు కావచ్చు, ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకున్నాను అంటే ఏం పర్వాలేదు నా గ్రాండ్ మాకి నువ్వంటే చాలా ఇష్టం అని మిస్టర్ లో అంటాడు. అలాగే గ్రాండ్ మా కూడా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేసి తనేమో వెళ్తూ ఉంటే సెండ్ ఆఫ్ ఇచ్చి గుడ్ బై కిస్ చేస్తాడు. తనేమో హౌస్కి వస్తుంటే వాళ్ళ స్టెప్ మామేమో బావ్ తినెంత చలాకీగా ఉంది, సో రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క పర్సన్నే పట్టుకుందా అని ఇమీడియట్గా తను రాగానే తనగో నువ్వు అడిగిన 80 మిలియన్స్ కార్డు, సో నువ్వు చెప్పావు కదా నీకు 80 మిలియన్స్ కావాలని హౌస్ తరపు నుంచి, అలాగే నువ్వు ఇప్పుడు మన ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అనగానే
ఎందుకంటే నీకు లూతో కనెక్షన్ ఉంది అంటే నాకు లూతో ఎలాంటి కనెక్షన్ లేదు మీరు అనుకున్నట్టు, మేము జస్ట్ నార్మల్గా మాట్లాడతాం అనగానే తన కార్డ్ ఏమో రిటర్న్ తీసుకుంటూ ఉంటుంది. ఇవ్వండి అంటే లేదు, అయినా నువ్వేంటి ఎప్పుడు నన్ను నా కూతుర్ని హేట్ చేస్తున్నావు, మీకు అంత ప్రాబ్లం అయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటే ఓ ఇది మంచి విషయం కదా వెళ్ళండి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ మమ్మీ డాడీ ఈ విషయంలోనే గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ డాడీ ఏమో తనని చీట్ చేస్తూ నాకు తెలిసి వాళ్ళ మమ్మీ ఏమో అడుగుతుంటే అవును నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు తనంటేనే ఇష్టం అని వాళ్ళ అమ్మతో గొడవ పడేది గుర్తు తెచ్చుకొని ప్రజెంట్లో అంటూ ఉంటుంది. మీరేలాగూ మీ కూతురు కూడా అలాగే, ఎందుకంటే ఫస్ట్లో మా డాడీని మా మమ్మీ నుంచి ఎలా లాక్కున్నారు ఇప్పుడు మీ కూతురు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుంది అంటే అప్పుడే అక్కడికి లీన్ వస్తుంది. ఏంటి నువ్వు మళ్ళీ మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నావు అనగాని నేను ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాను అని వాళ్ళ మమ్మీ చేతిలో ఉన్న ఇమ్మీడియట్గా 80 million కార్డ్ తీసుకొని చెప్పాలంటే మీ మమ్మీ నాకు ఈ మనీ ఇచ్చిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి వావ్ ఇప్పుడు మీ దగ్గర చాలానే మనీ ఉన్నట్టుంది అని షెన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళని చూసి. మేము నైట్ కావాలని మేడ్తో ఒక మిల్క్ని తనకి ఇవ్వమని ఇస్తుంది. సో మేడ్ ఏమో వెళ్ళి మిల్క్ ఇవ్వగానే తనకు అర్థమవుతుంది ఇందులో ఏదో మిక్స్ అయింది అని. ఇమ్మీడియట్గా ప్యాకెట్ పాలు గ్లాస్లో పోసుకొని తాగి ఆ పాలని వేరే గ్లాస్లో ఎక్స్చేంజ్ చేస్తుంది. అవేమో కావాలని లిన్ని ఒక రూమ్లో పెట్టగానే లిన్కి ఫుల్గా ఆకలేసి ఆ మిల్క్ తాగుతుంది. కానీ ఆ మిల్క్ తాగగానే తనకి బాడీలో ఏమో అయిపోయి ఇమ్మీడియట్గా తన స్టమక్ పెయిన్ వస్తుంది. తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తన ప్రెగ్నెంట్ కూడా పోతుంది, మిస్క్యారేజ్ అవుతుంది. ఈ విషయం మిస్టర్ షెన్కి అలాగే వాళ్ళ మమ్మీకి తెలిసి తనకి బేబీ లేనప్పుడు తను మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు అవసరం లేదు, ఎలాగో వాళ్ళ దగ్గర ల్యాండ్ కూడా లేదు కదా అని అనగానే గ్రాండ్ పాకేమో ఈ విషయం తెలిసి ఏంటి షెన్ ఫ్యామిలీతో కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అయిందా, అలాగే నీ కొడుకు కూడా దేనికి పనికిరాడు అని వాళ్ళ స్టెప్ మామ్ని అలాగే వాళ్ళ కొడుకుని తిడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ తనేమో నవ్వుతూ ఉంటుంది. అలాగే ఇక్కడేమో వాళ్ళ స్టెప్ మామ్ తన బాయ్ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో అంటూ ఉంటాడు చూడు నువ్వు నీ హస్బెండ్ వదిలేసి నా దగ్గరికి రావచ్చు కదా, నా ప్రాపర్టీ అంతా నీకే ఇస్తాను అంటే నేను తర్వాత ఆలోచిస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే మేడ్ కాల్ చేసి మేడం మీరు తొందరగా రండి లేకపోతే అందరికీ తెలుస్తుంది అనగానే సరే నేను వెళ్తున్నాను అని వెళ్తుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ఏమో ఇమీడియట్గా జియాకి మెసేజ్ చేస్తాడు మేడం మీరు ఎలా చెప్పారో అలా చెప్పాను, తను తొందరలోనే నా దగ్గరికి వస్తుంది అని చెప్తాడు. సో ఇక్కడేమో వాళ్ళ స్టెప్ మామ్ జియా దగ్గరికి వచ్చి ఏంటి తన మిల్క్ తాగింది కదా, నువ్వు ఇచ్చిన మిల్కే కదా, దాంట్లో నువ్వేమైనా యాడ్ చేసావా అంటే ఆ క్వశ్చన్ నిన్ను అడగాలి, ఎందుకంటే నువ్వు యాడ్ చేసావు కావచ్చు అందుకే నన్ను చంపడానికి యాడ్ చేసావా, నువ్వు ఇచ్చిన మిల్కే అక్కడ పెట్టాను, కావాలంటే మనం పోలీస్ ఎంక్వైరీ చేద్దామంటే లేదు పోలీస్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తనేమో షెన్ దగ్గరికి వచ్చి షెన్తో ఫుల్గా డ్రింక్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఏమైంది అంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని డ్రింక్ చేసి తనకి కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేయగానే మార్నింగ్ ఏమో తను వెళ్ళబోతుంటే ఏంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు అంటే అలా కాదు ఫ్యామిలీలో కొంచెం డీల్ చేసేది ఉంది అందుకే వెళ్తున్నాను అంటే నేను కూడా నీతో రానా అంటే లేదు నేను చూసుకుంటాను అనగానే గుడ్ లక్ అని చెప్తాడు. అలాగే తన హౌస్కి వెళ్ళగానే ఆల్రెడీ తన కసినోలో వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ అప్పుగా చేస్తాడు. సో ఆ ఓనర్స్ వచ్చి దగ్గరికి వచ్చి అందరినీ గొడవ చేస్తూ ఉంటారు, ఒకవేళ మీరు బిల్ పే చేయకపోతే పోలీసులను పిలుస్తామని. గ్రాండ్ పా అలాగే వాళ్ళ డాడీ కలిసి బిల్ మొత్తం పే చేస్తారు. అలాగే తన స్టెప్ మమ్మీ తిడుతూ ఉంటారు నీ కొడుకు అసలు దేనికి పనికిరాడు, పైనుంచి మన ఆస్తి మొత్తం పోయింది అని తిడుతూ ఉంటారు. ఇదంతా చూస్తూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనేమో హౌస్కి వస్తూ ఉంటే షెన్ మీట్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు నేను నీకు మళ్ళీ ఇంకో చాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు నా లైఫ్లోకి రావచ్చు కానీ నీ దగ్గర ఉన్న ఫ్లాట్ నాకు ఇవ్వాలి అనగాని నువ్వేమనుకుంటున్నావు నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావు నేను మళ్ళీ నీ లైఫ్లోకి రావడానికి అంటే అవునా నువ్వు పిచ్చిదాన్ని కాదు కానీ నీలాంటి రిప్యుటేషన్ ఖరాబ్ అయిన అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, ఇంకా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని షెన్ అంటూ ఉంటే అప్పుడే లో వస్తాడు. నువ్వు నా కాబోయే వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నావు అంటే కాబోయే వైఫ్ అనగానే అవును అంటే నువ్వు ముందు నుంచి నన్ను చీట్ చేస్తున్నావా, మళ్ళీ పైనుంచి నేను చీట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని కోపంగా షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే మామ్ కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఇప్పుడు ఎలాంటి ప్రాపర్టీ లేదని మళ్ళీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గరే ఉంటాను ఎందుకంటే నాకు నా హస్బెండ్ నచ్చలేదు అని చెప్తుంది. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇదంతా రికార్డ్ చేసి వాళ్ళ హస్బెండ్కి పంపిస్తాడు ఇమ్మీడియట్గా. అంటే ఇన్ని రోజుల నుంచి నా కంపెనీ ఒక సీక్రెట్స్ లీక్ చేసింది కూడా తినేనా, అలాగే ఇన్ని రోజుల నుంచి నన్ను చీట్ చేస్తూ ఇలా టార్చర్ చేసిందా తెలియకుండా అని ఇమ్మీడియట్గా తనని పోలీసులకు అరెస్ట్ చేస్తాడు. సో జియా ఏమో ఫుల్ హ్యాపీ అవుతుంది వాళ్ళ స్టెప్ మామ్ మీద ఇలా రివెంజ్ తీసుకున్నాను. జియా స్టెప్ మామ్ మీద కూడా ఇలా రివెంజ్
తీసుకుంది కాబట్టి ఓన్లీ లిన్ మాత్రమే ఇంకా మిగిలి ఉంటుంది. లిన్కేమో రౌడీస్ని పంపిస్తుంది, లిన్ ఏమో జియా మీదకి రౌడీస్ని పంపిస్తుంది. కానీ ఆ రౌడీస్కే జియా మనీ ఎక్కువ ఇచ్చి లిన్నే యాక్సిడెంట్ చేపిస్తుంది. లిన్ ఏమో చనిపోతుంది. అలా షేన్తో ఏమో మ్యారేజ్ ఫిక్స్ కాగానే మంచిగా మ్యారేజ్కి రెడీ అవుతుంటే గ్రాండ్ పా ఏమో వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు ఇదంతా నువ్వే కదా చేసింది, ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసావు, కానీ నాకు దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను నా షేర్స్ అన్నీ నీ మీద రాశాను, నువ్వే ఈరోజు నుంచి కంపెనీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పాలంటే తను 5 years బ్యాక్ రీబర్న్ అయ్యాక తను వాళ్ళ మమ్మీతో ఫైటింగ్ చేయడానికి స్టడీలోను అలాగే గేమ్లోను ఎవ్రీథింగ్ ఫైటింగ్లోను అన్నీ నేర్చుకొని కావాలనే ఇక్కడికి రివెంజ్ కోసం వస్తుంది. అలా మంచిగా రివెంజ్ అయిపోగానే మంచిగా తన ఇష్టపడే పర్సన్ కూడా తన లైఫ్లోకి వస్తాడు. తనని బాగా ప్రేమగా చూసుకునే పర్సన్ లూ కూడా తన లైఫ్లోకి వచ్చి అలా వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.